ఏమయ్యా ఇంటైనా ఆ చేతులేమిటి అలా వెనక్కి పెట్టుకున్నావు? ఇది పల్లెటూరు కాదు, సిటీ. ఇక్కడ బిల్డప్లు నీకు తెలియవు. ఇలా వెనక చేతులు పెట్టుకోపోతే వెనక నుంచి ఎవడో వచ్చి పటామని పీకుతాడు. ఎవడు కొట్టింది తెలియదు. అటు ఇటు చూసుకోవడమే. ఎవరైనా కొట్టారా? ఎవరు నన్ను కొట్టేది? వాడి గుండా చెరువా, వాడిని నమలేస్తాను, మింగేస్తాను, అరేంజ్ చేసుకుంటాను అంతే. అయితే ఆ తల మీద చేతులు ఎందుకయ్యా? తీవయ్యా మగడా. చేస్తాను నాకంటే చేస్తాను నాకన్నా భయమా ఏంటి? చేస్తాను నాకన్నా భయమా ఏంటి? నాకేం భయం లేదు. ఏమే ఇద్దరం కలిసి వన్ బయట తాగుదామే. నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? సరే కానీ. థ్యాంక్స్. ఉండు. ఏంటో ఈ పని? మేము ఇద్దరు ఏదో వన్ బయట తాగుతుంటే మధ్యలో నువ్వు సాయిస్తూ తాగుతావు. ఈ పద్ధతి నీకు బాగుందా? మొగుడు పిల్లలు సరదాగా కలిసి తాగడానికి వస్తే మధ్యలో ఆడడానికి నువ్వెవడవయ్యా? వాళ్ళిద్దరు మొగుడు పిల్లలా? నీకు ఆ సంగతి తెలుసా? నేను వాళ్ళ ఇంట్లో ప్యూన్నా చెప్పాలి వెళ్ళవయ్యా. ఇదిగో మానేవయ్యా బాబు, అసహ్యంగా ఉంది, మానేవయ్యా. ఏమే నువ్వన్నా మానేవే? నేను మాన్ను. పోనీ వాడి మానేవే చెప్పు. ఫోన్లే పాపం, తాగని వాడిని ముచ్చట పడుతున్నాడు. ఓహో, నువ్వు ఇలా బిల్డప్లు ఇస్తున్నావు అన్నమాట. అరే మర్యాదగా చెప్తున్నాను, నువ్వు తాగటం మానేస్తావా లేదా? అరే మానేస్తావా లేదా? గుండె వదరా. అమ్మో ఏంటో ఇట్ట కొట్టావు? పైగా లేడీస్ ముందు అసలు బిల్డప్ ఏంటి? రంగు పడుద్ది. పడుద్ది అంటే పడింది కదా. పిల్ల బాస్. ఎందుకు బాస్? రంగు పడుద్ది. డ్రెస్సా? అడ్రస్సా కనుక్కుంటా. కిడ్నాప్ చేయటాక బాస్. పాప నాకు చిన్న డౌట్. ఏడు పాప బంతిని కాల్తో తన్నింది కదా, ఆ సౌండ్ కాల్ నుంచి వస్తోందా బంతి నుంచి వస్తోందా? రేయ్, నా ముఖంలోకి చూసి ఒక్కసారి అడగరా. ఓకే, ఆ సౌండ్ కాల్ నుంచి వస్తోందా బంతి నుంచి వస్తోందా? అబ్బా, నాకు ఓ చిన్న డౌట్ రా. సౌండ్ నా చేతిలో నుంచి వచ్చిందా నీ చెంపలో నుంచి వచ్చిందా? ఈ ఆస్తి ఎలా కొట్టేయాలా నేను ఆలోచిస్తుంటే ఎంత డౌట్లు నువ్వును. ఏంటమ్మా? చూడాడి సెక్యూరిటీ వాళ్ళు నన్ను ఆడుకొని ఇవ్వలేదు. నేను వచ్చి చెప్తాలే. ఏ సెక్యూరిటీ, పాపను ఆడుకొని ఇవ్వతే ఎలా? ఫ్రీగా ఆడుకోనివ్వండి. అచ్చా సాబ్. ఎక్కడున్నావమ్మా? ఇంతమంది కాపలా ఉండి కూడా పాపని ఫ్రీగా ఆడుకొని ఇవ్వమన్నాను కానీ మిమ్మల్ని దిక్కులు చూస్తూ ఉండమన్నానా? హలో, ఇస్ ఇట్ పోలీస్ స్టేషన్?
ఫాలో మీ. అదేంటది? ఎవడో దొంగ రాస్కెల్ ఓ పాపని కిడ్నాప్ చేశాడు. వాడిని గాని మీరు చూసారా? ఐ సీ. అంటే మీరు చూసారా సార్? ఫాలో మీ. కెవ్వుమని అరిచి నవ్వుతావే. ఏంటది చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ అన్ని ఇస్తున్నావు? ముందు పైకిలే. అదేంటది? పడుద్ది. ఇదేదో మెంటల్ కేసులో ఉంది. కామాన్. అదేంటది పొగొస్తోంది? నిప్పు లేందే పొగరాదు. కింద నిప్పు ఉండే ఉంటుంది. గెటప్ గెటప్. Useless fellow. Come on. రంగు పడుద్ది. బాస్ పాప బ్రహ్మంగారు, మీ ఇల్లు నాకు నచ్చింది గనక ఇంకో 50,000 ఇస్తాను. మొత్తం 2.5 లక్షలు చేసుకోండి. ఏంటంటే బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తున్నారు? 3 లక్షలకు పైసా తక్కువైనా నేను అమ్మను. హలో ఉండండి చెప్తా. హలో హలో చిట్టి ఇదేదో బుల్లి రేడియోలా ఉందే. చిట్టి చిట్టి. ఇదేంటి చిట్టి చిట్టి అని ఒకటే డైలాగ్ చెప్తుంది? అరే ఇక్కడేదో బుల్లి స్విచ్ ఉందే. హలో 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 మరో మాట చెప్పండి. హలో. హలో, ఎవరు మాట్లాడుతోంది? నువ్వెవరు అయ్యా? నేను పోలీస్ ఆఫీసర్ని. అయితే ఏంటంట చూడు, 3 లక్షలకు 10 పైసలు తక్కువైనా ఇవ్వను. వాడే సార్ కిడ్నాపర్ గాడు. 3 లక్షలు కావాలంటున్నాడు. ఎంతైనా సరే ఇస్తాను. పాపను ఏం చేయొద్దని చెప్పండి. మీరేం వరీ కాకండి సార్. వాడితో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసుగా. 3 లక్షలే కదా నీకు కావాల్సింది. ఇందిరా పార్క్ రా. 3 లక్షలు గ్యారంటీగా ఇస్తారు కదా, మాట తప్పకూడదు. ఇస్తాను. ఇందిరా పార్క్ దగ్గరే ఉండు. అది సరే, నిన్ను ఎలా గుర్తుపడ్డాం? చాలా ఈజీ అండి. సంకలో సంచి ఉంటది, నెత్తి మీద పిలకుంటది, ముక్కు పుడకుంటది. 3 లక్షలు క్యాష్ తీసుకురండి, వ్యవహారం వెంటనే సెటిల్ చేసుకుందాం. ఓకే, కమాన్ లెట్స్ గో. బేరం కుదిరిందయ్యా, నువ్వు వెళ్ళి రావచ్చు. పొద్దున్నే ఇంటి ముందు కుక్కను దొక్కి రావడం ఎంత మంచిదైందో. రంగు పడుద్ది. ఇంద్రజాల ప్రదర్శన 8 సంవత్సరాల్లో పిల్లలకు ఉచితం. వదరా ఏమిటి టికెట్ టికెట్ ఎందుకు? బయట ఫ్రీ అని బోర్డు పెట్టారుగా. అది 8 ఏళ్లలో పిల్లలకు మాత్రమే. నాకు ఎన్నేళ్ళో తెలుసా? 4 ఏళ్ళు. నాకు 3.5 ఏళ్ళు. ఆహా, మరి నీకెన్నేళ్ళమ్మా? మూలు కదలా. అవును. నాకింకా మాతలుకుల్లా చదిగలవు అంతే కదలా. మమ్మల్ని లోపలికి పంపించలా. ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు? టికెట్ లేకుండా పంపించను. మమ్మల్ని టిక్కెట్లు అడిగితే ఇక్కట్లు పడతాం. ఏంటి రుబాబు చేస్తున్నారు? ఏం చేస్తారు? షో జరగకుండా చేస్తాం, అదే మన స్టైల్. చూసాలే, పోండి పోండి పోండి.
రే రంగా గురు పద చెప్తా పద. చెప్తాను. నెక్స్ట్ ఐటమ్ వానిషింగ్ గార్డ్. అంటే ఒక చిన్న పాపని పెట్లో పెట్టి మాయం చేస్తాం, మళ్ళీ రప్పిస్తాం. ఎవరైనా ఒక పాప ముందుకు రండి, ఎవరైనా పర్వాలేదు. రండి. గుడ్, రా పాప. రామ్మా. గురువుకి కావాల్సింది ఈ పిల్లే. గురువుకు బలి బాబతి బాబతి. కరెక్ట్. అనే మంత్రం నాది. బాబతి బాబతి. ఇప్పుడు ఈ పాపను మాయం చేస్తాం. అం అహా కం కహా. ఓం ఫట్. హాయ్ చిట్టి దా 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 దా. దా. చిట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే. ఇప్పుడు మళ్ళీ పాపను రప్పిస్తాం. అం అహా కం కహా. ఓం ఫట్. టట్టడా. ఇదేంటి ఇక్కడ ఉండాల్సిన పాప ఏమైంది? నువ్వెలా వచ్చావు? ఆహా ఉహు హాఫట్. చిన్నపిల్లని పెద్దదాన్ని చేస్తావా? అర్జెంట్ గా చిన్నపిల్లని చెయ్యి. బాబుతి బాబుతి, చిన్న పాప పెద్ద పిల్లలా అయిందో నాకు తెలియదు. రంగు పడుద్దే. అమ్మ బాబోయ్. చిన్న గురువా, ఆ, పెద్ద అయిపోయిన పిల్ల మీద నీళ్లు చల్లేవనుకో చిన్న పిల్ల అయిపోద్ది నిజంగానా? అని పెద్ద గురువు చెప్పాడు. అయితే బాబుతి బాబుతి, ఆ ఇంతకీ ఈ పిల్లది? ఇప్పుడే బయటికి వెళ్ళింది. అయితే వెళ్దాం పదండి. రంగు పడుద్దే.